నిన్న కుక్కల దాడిలో చనిపోయిన విహాన్ ఇంటి వద్దకు కమిషనర్ వచ్చి దురుసుగా ప్రవర్తించారని కాలనీ వాసులు మండిపడ్డారు. కుక్కల బెడద ఎంతో కాలంగా ఉందని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలను చంపడం నేరమని జడ్జీలు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నా వాటి వలన ప్రజల ప్రాణాలు కోల్పోవడం మంచిదేనా అని ప్రశ్నించారు. మాది మిర్దొడ్డి, సిద్దిపేట డిస్ట్రిక్ట్ మిర్దొడ్డి విలేజ్ మాది. నేను ఒక 2 months అవుతుంది ఇక్కడికి వచ్చి. యాక్టివ్ ఫైబర్ నెట్లో డ్యూటీ వచ్చిందంటే జాబ్ కోసమని వచ్చాము. 1 month నుంచి జాబ్ చేస్తున్నాను. నిన్న సాయంత్రం మా బాబు 18 months గేట్ బయట ఇట్లా ఆడుకుంటుంటే ఒక 10-15 కుక్కలు ఒకటేసారి కరిచేసినాయి. జస్ట్ ఒక 5 minutesలో 5 నిమిషాలనే మొత్తం కరిచినాయి. ఫుల్ సీరియస్ అయిపోయాడు. సీరియస్ అయిపోతే లోకల్ ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తే సీరియస్ ఉన్న గాంధీకి తీసుకెళ్ళాం. గాంధీకి తీసుకెళ్తే అక్కడ ఒక 2 hours అట్లా ట్రీట్మెంట్ తినబెట్టింది సార్. వాళ్ళ అమ్మ వచ్చిందని వాడు బయటకు వచ్చి పట్టుడే జుట్టు పట్టుకొని మొత్తం ఇదంతా వచ్చింది. పీకపోయి ఆడపోయి తింటున్నా ఏమో అనుకున్నాం కానీ పిల్లగాడు అంటే తెలియదు బాబు. అప్పుడు వచ్చి ఆ అన్న వచ్చి ఎలగొట్టిండ్రు, 2 అన్నలు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి ఎలగొట్టినాక అప్పుడు వెళ్ళిపోయినాక ఒక అన్న వచ్చి బండి మీద వచ్చినాక లైట్ పెట్టినాక బాబు కనబడుతున్నాడు. నుంచి రాత్రి నుంచి నాకు బుగులు జ్వరం వచ్చింది సార్. మస్తు ఘోరంగా ఇది చేసిన కుక్కలు అయితే ఎవరైనా ప్రాణమే. ఆ తల్లి ఆ కొడుకుని తెచ్చిస్తారా చెప్పండి మీరే. ఆమె ఆడ పడిపోయింది రాత్రి. కుక్కల గురించి కన్నమ్మా మేము మా పిల్లలని కుక్కలు విక్కరి కన్నమ్మా చెప్పండి. చికెన్ వల్ల ఈ చికెన్ షాప్ వాళ్ళకి చికెన్ వేస్తున్నారు. కుక్కలు సార్ ఇప్పుడు వేరే వాళ్ళని కరిస్తే మాకు ఇన్స్పెక్షన్ అవుతుంది కదా. జియో ఎందుకు పెట్టండి? జియో రద్దు చేసేంత లేదా? ప్రధానమంత్రి అది అంటాడు ఇది అంటాడు. ప్రధానమంత్రి మోడీ నేను ఇది చేస్తా నేను అది చేస్తా అంటే కుక్కలే తప్పదా? ఇంట్లో పెంచుకోండి మా నన్ను కుక్కలని. ఈ ఊరు మీద పడ్డ కుక్కలని చంపిపియండి సార్. వీటిని కృష్ణనగర్లో నిన్న కుక్కల బెడదలో ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. ఆ సమస్య మీద ఇంతకు ముందుకి మేము గత 6 నెలల నుంచి 3 నెలలకు ఒక రోజు మేము లెటర్ రాసి మున్సిపల్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. అందరి సమక్షంలో జరిగినా కూడా ఏ రోజు కూడా మాకు యాక్షన్ తీసుకోలేదు. మాకు వచ్చిన దాఖలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎక్కడంటివి లేవు. ఇక్కడ డంపింగ్ యార్డ్ లాగా మినీ డంపింగ్ యార్డ్ కూడా చేసారు. అక్కడ మొత్తం చికెన్ సెంటర్ వాళ్ళు వచ్చేసి చికెన్ మటన్ అన్ని తీసేసి వ్యర్థాలు వేసి ఇప్పుడు రోడ్ బ్లాక్ చేయడం వల్ల కుక్కలు మొత్తం పట్టేసి 40 కుక్కలు ఆ పిల్లగాడి మీద పడి మొత్తం ప్రాణాలు తీసినాయి. ఎలాంటి విషయాల మీద స్పందన లేదు, ఏమీ లేదు. ఈ సమస్య మీద ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఒక స్పందన లేదు. ఎట్లా ఇలా అయితే కమిషనర్ కోసం ఇంతసేపు పొద్దు నుంచి వెయిట్ చేస్తుంటే ఒక మాట ఏం సార్ ఇట్లా మీ సిబ్బంది ఎలాంటి కూడా చర్యలు తీసుకోలేదు, ఏంది పరిస్థితి ఏంటి సార్ అని అడిగితే మీరు ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పేసి మా మీద గురువు అయి వెళ్ళిపోతున్నాడు. అంటే ఎవరు ఆ ఇంటికి అగార్వం మేము మాట్లాడేది సమస్యలు చెప్తుంటే అగార్వం ఎట్లయితుంది? అదే సార్ ఏదున్నా కానీ మీ మీడియా నుంచి వాళ్ళ దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాం. చెప్పేది ఏంటంటే కన్నా కుక్కల బెడద ప్రతి ఒక్క జాగాల కుక్కలతోటి పిల్లలు చనిపోతున్నారు. చాలా వెయ్యిల మంది పిల్లలు చనిపోయిండ్రు. ప్రభుత్వం నాకు మొత్తం ఇండియా అవసరం లేదు, నాకు తెలంగాణదే. సీఎం ఏం చేస్తుండు? సీఎం బి రావాలా ముందుకు. దీని విషయంలో ఏదన్నా చర్య